నిరీక్షణ ప్రేయర్ హౌస్ మరియు సెంటర్ సంఘముల తరపున సత్య స్వరూపియగు ఆత్మ అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా శుభములు. ఈరోజు దేవుని వాగ్దానం 107వ సంకీర్తన 20వ చరణం. ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసెను. 107వ సంకీర్తన 19-20 చరణాలలో కష్ట సమయాలలో సమస్తము చేయగల సర్వశక్తిమంతునికి మొరపెట్టినప్పుడు ఆయన ఆ మనవులను ఆలకించి మనకున్న ఆపదల నుండి విడిపించి ఆయన తన వాక్కును పంపి మనలను బాగు చేసి మనం పడిపోయిన స్థితి నుంచి లేవనెత్తి బలపరచు దేవుడుగా ఆయన మనకున్నాడు. 30వ సంకీర్తన 2-3 చరణాలలో దేవాది దేవుని సన్నిధిని చేరి మనకు కావాల్సిన సహాయం నిమిత్తం మొరపెట్టినప్పుడు మనకున్న ప్రతి పరిస్థితిని స్వస్థపరిచి నెమ్మదినిస్తాడు. అంతేకాక మరణకరమైన పరిస్థితులు చుట్టుముట్టినప్పుడు ఆ అగాధ కోపంలో దిగిపోకుండా ఆయన హస్తాన్ని అందించి మనలను పైకి లేవనెత్తువాడు ఆయనే. కీర్తనాకారుడు ఈ వచనాల్లో అదే తెలియజేస్తూ ఉన్నాడు. అందుకు దేవుని ఎడల మనం సంపూర్ణమైన విశ్వాసం ఉంచాలి. 103వ సంకీర్తన 3-5 చరణాలలో ఈ కీర్తనలో దావీదు దేవుడు తన పట్ల కృప చూపిన విధానాలను స్తుతి చెల్లిస్తూ వాటిని ధ్యానిస్తున్నాడు. తాను నమ్ముకున్న తన దేవుడు తాను చేసిన ప్రతి పాపమును దేవుని సన్నిధిలో ఒప్పుకున్నప్పుడు క్షమించే దేవుడు అని, తనకు కలిగిన అన్ని అనారోగ్యముల నుండి బాగు చేసే దేవుడు అని, ఎదుర్కొన్న ప్రతి బంధకముల నుండి విమోచించే దేవుడు అని, అన్ని విషయాలలో దేవుని యొక్క అనుగ్రహాన్ని దయచేసి మనలను ఆయన ఏర్పరిచిన మార్గంలో నడిపించే దేవుడు మనకున్నాడు అని ఈ వచనాల ద్వారా ధైర్యం పొందుకోవచ్చు. యెషయా గ్రంథం 41వ అధ్యాయం 3వ వచనం. పాత నిబంధనలో దేవునికున్న పేర్లలో ఒకటి యెహోవా రాఫా, అనగా నిన్ను బాగు చేసే యెహోవా అని అర్థం. ఎవరైతే తమ పాపాల గురించిన పశ్చాత్తాపంతో ఎవరి హృదయాలైతే బ్రద్దలైపోయాయో అలాంటి వారిని ఆయన ప్రేమించి బాగు చేసి వారిని బలపరిచే దేవుడు అని మనకు ఒక నిశ్చయత ఉంది. విశ్వాసులంగా వాక్యమును ధ్యానించి వాక్యాధారముగా జీవించే విధముగా మన ఆలోచనలు దేవుని చిత్తానికి అనుకూలంగా మార్చుకుని నడిస్తే మనలను బాగు చేసి దేవునికి మహిమకరంగా ఇతరులకు ఆశీర్వాదకరంగా జీవించే భాగ్యాన్ని ఇస్తాడు. ఆమేన్.